ఒకసారి ఈజిప్టు పిరమిడ్లలో పురావస్తు శాస్త్రవేత్తలకు దాదాపు 3000 సంవత్సరాల క్రితం నాటి తేనె కుండలు లభించాయి. అయితే విశేషం ఏంటంటే ఆ తేనె ఇప్పటికీ తినడానికి వీలుగా ఉంది. అసలు ఈ తేనె ఇన్ని రోజులైనా కానీ పాడవకుండా ఉండడానికి రీజన్స్ ఏంటో తెలుసా? తేనె ఎందుకు పాడవదు అనే విషయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దాని వెనుక ఒక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా 3 కారణాల వల్ల తేనె ఎన్ని సంవత్సరాలైనా కానీ చెడిపోకుండా ఉంటుంది. నెంబర్ 1, తేనెలో నీటి శాతం చాలా తక్కువ. బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులు పెరగాలంటే తేమ చాలా అవసరం. తేనెలో నీరు లేకపోవడం వల్ల అవి అక్కడ బ్రతకలేవు. పైగా తేనె ఒక ఆస్మోటిక్ పదార్థం, అంటే ఇది తన దగ్గరకు వచ్చిన బ్యాక్టీరియాలోని తేమను కూడా లాగేసుకొని వాటిని చంపేస్తుంది. నెంబర్ 2, తేనె యొక్క pH విలువ సుమారు 3 నుండి 4.5 మధ్య ఉంటుంది. అంటే ఇది చాలా యాసిడిక్ కలిగి ఉంటుంది. ఇంతటి యాసిడిటీ ఉన్న చోట బ్యాక్టీరియా వృద్ధి చెందడం దాదాపు అసాధ్యం. నెంబర్ 3, తేనెటీగలు తేనెను తయారు చేసే క్రమంలో వాటి కడుపులోని గ్లూకోజ్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ను కలుపుతాయి. ఈ ఎంజైమ్ తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక సహజమైన యాంటీసెప్టిక్గా పనిచేసి క్రిములను దాని దగ్గరకు రాకుండా చేస్తుంది. ఈ 3 సైంటిఫిక్ రీజన్స్ వల్లే తేనె ఎన్ని రోజులైనా కానీ పాడవకుండా శుభ్రంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. నెంబర్ 2, నవ్వడం అనేది కేవలం మనుషులకే సాధ్యం అనుకుంటాం, కానీ ఎలుకలు కూడా నవ్వుతాయని మీకు తెలుసా? అవును, మన ఇంట్లో ఉండే ఎలుకలు ఒకసారి వాటికి గిలిగింతలు పెట్టినప్పుడు అవి ఒక రకమైన అల్ట్రాసోనిక్ శబ్దాలను చేస్తాయి. అది మన చెవులకు వినిపించదు, కానీ స్పెషల్ ఎక్విప్మెంట్తో వింటే అవి నవ్వుతున్నట్లే ఉంటాయి. ఏంటి, నమ్మట్లేదా? అయితే మీరు ఒకసారి వినండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం బంగారం కోసం భూమిని తవ్వుతాం, కానీ మన భూమి మీద ఉన్న సముద్రాల అడుగు భాగంలో ఎంత బంగారం ఉందో తెలుసా? దాదాపు 20 మిలియన్ టన్నుల బంగారం దాగి ఉంది. అంటే 2 కోట్ల టన్నుల బంగారం. ఒకవేళ ఆ బంగారాన్నంతా బయటికి తీసి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి పంచితే ఒక్కొక్కరికి దాదాపు 4 కిలోల బంగారం వస్తుంది. కానీ అంత బంగారాన్ని సముద్రం నుండి తీయాలంటే దాదాపు అది అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే కేవలం ఒక టైటానిక్ షిప్ని వెతకడానికే దాదాపు మనకి 74 ఇయర్స్ పట్టింది. అలాంటిది దాదాపు 20 మిలియన్ టన్నుల బంగారాన్ని వెలికి తీయాలంటే ఎంత టెక్నాలజీ యూజ్ చేయాలో అర్థం చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, అంతరిక్షంలో ఎలాంటి స్మెల్ ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? స్పేస్లో ఆక్సిజన్ లేకపోవడం వల్ల అక్కడ స్మెల్ ఎలా ఉంటుందో మనం డైరెక్ట్గా చూడలేం. ఆస్ట్రోనాట్స్ స్పేస్ వాక్ ముగించుకొని మళ్ళీ వాళ్ళు స్పేస్ షిప్లోకి వచ్చినప్పుడు వారి సూట్స్ నుండి ఒక వింతైన వాసన వస్తుందట. అది ఎలా ఉంటుందంటే కాల్చిన మాంసం లేదా వేడివేడి మెటల్ ఎలా వాసన వస్తుందో అది కూడా అలానే ఉంటుందని వాళ్ళు చెబుతుంటారు. దీనికి కారణం పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ విశ్వమంతా వ్యాపించి ఉంటాయి. దానివల్లే ఈ స్మెల్ అనేది ఇలా వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, యుగాండా ఆర్మీ చీఫ్ అయిన ముహూజీ సోషల్ మీడియా వేదిక ద్వారా టర్కీకి ఒక వింత షరతు విధించారు. 30 రోజుల్లోగా తన డిమాండ్లు తీర్చకపోతే యుగాండాలోని టర్కీ ఎంబసీని మూసివేస్తానని హెచ్చరించాడు. ఇంతకీ అతని డిమాండ్లేంటో తెలుసా? $1 బిలియన్ నగదు, అంటే దాదాపు 9,000 కోట్లకు పైగా డబ్బు. అలాగే టర్కీ దేశంలోనే అత్యంత అందమైన అమ్మాయిని తనకు భార్యగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశాడు. అవును, మీరు విన్నది నిజమే. అసలు ఈ డిమాండ్స్ ఎందుకు చేశాడో తెలుసా? ముహూజీ వాదన ప్రకారం సొమాలిలో యుగాండా సైనికులు రక్తం చిందిస్తూ శాంతిని కాపాడుతుంటే టర్కీ మాత్రం అక్కడ పోర్టులు, ఎయిర్పోర్టులు నిర్మిస్తూ వ్యాపారాలు చేసుకొని లాభపడుతుంది. అందుకే తమకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన సోషల్ మీడియా ద్వారా ఈ ట్వీట్ చేశాడు. ఒక దేశానికి ఆర్మీ చీఫ్ అయ్యుండి ఇలాంటి వింత కోరికలు కోరడంతో సోషల్ మీడియా అంతా ఈ న్యూస్ బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఇలాంటి ట్వీట్లు చేయడం ఇతనికి కొత్తేమీ కాదు. ఇతను గతంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని కూడా పెళ్లి చేసుకుంటానని, బహుమతిగా ఆమెకు 100 ఆవులను ఇస్తానని కూడా ట్వీట్లు చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6, చెస్ పుట్టింది మన ఇండియాలోనే. ప్రాచీన భారతదేశంలో దీనిని చతురంగ అని పిలిచేవారు. అంటే సైన్యంలోని 4 విభాగాలు.
ఏనుగులు, రథాలు, గుర్రాలు మరియు కాలబలం అంటే సైనికులు. భారతదేశం నుండి ఇది పర్షియా, ఇరాన్కు పాకింది. అక్కడ దీనిని షట్రంజ్ అని పిలిచేవారు. ఆ తర్వాత యూరప్ కంట్రీస్లో బాగా వ్యాపించి ఇప్పుడు చెస్గా మారింది. చెస్లో ఎక్కువగా ఉపయోగించే పదం చెక్మెట్. ఈ పదం ఏ భాష నుండి వచ్చిందో తెలుసా? ఇది పర్షియన్ భాషలోని షామత్ అనే పదం నుండి పుట్టింది. షామత్ అంటే పర్షియన్ భాషలో రాజు ఓడిపోయాడు లేదా రాజు నిస్సహాయుడు అని అర్థం. ఈ చెస్ మన ఇండియాలో గుప్తులు పరిపాలించే కాలంలో బాగా ఫేమస్ అయ్యింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ప్రపంచంలోనే అతి తక్కువ దూరం ఉన్న విమాన ప్రయాణం ఏదో తెలుసా? స్కాట్లాండ్లోని వెస్ట్రే మరియు పాపా వెస్ట్రే అనే ఈ 2 ద్వీపాల మధ్య విమాన ప్రయాణం కేవలం 90 సెకండ్లు మాత్రమే. ఇంకా వాతావరణం అనుకూలిస్తే కేవలం 53 సెకండ్లలోనే ఈ ప్రయాణం పూర్తవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ప్రతి సంవత్సరం సుమారు 4 మిల్లీమీటర్ల వరకు పెరుగుతూనే ఉంది. దీనికి కారణం ఏంటంటే హిమాలయ పర్వతాలు 2 టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఇండో ఆస్ట్రేలియన్ అండ్ యురేషియన్ ప్లేట్స్ ఒకదానికొకటి ఢీకొట్టడం వల్ల ఈ హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఈ ప్లేట్స్ ఇప్పటికీ ఒకదానికొకటి నెట్టుకుంటూ ఉండడం వల్ల మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ప్రతి సంవత్సరం సుమారు 4 మిల్లీమీటర్ల వరకు పెరుగుతూనే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. సాధారణంగా ఏ ప్రాణికైనా నీరు జీవనాధారం. కానీ ఈ కంగారు ఎలుక విషయంలో కథ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి తమ జీవితకాలం మొత్తం నీరు లేకుండానే బ్రతుకుతాయి. ఈ కంగారు ఎలుకలు ఎడారి ప్రాంతాల్లో నివసిస్తాయి. అక్కడ నీరు దొరకడం చాలా కష్టం. అందుకే ఇవి తమ జీవితకాలంలో అసలు నీరే తాగవు. వీటికి కావాల్సిన తేమను ఇవి తినే గింజల ద్వారానే పొందుతాయి. ఇవి తినే పొడి గింజలలోని కార్బోహైడ్రేట్స్ని జీర్ణం చేసుకునేటప్పుడు వాటి శరీరంలో జరిగే రసాయన చర్యల వల్ల కొంత నీరు విడుదలవుతుంది. దీనినే మెటబాలిక్ వాటర్ అంటారు. ఆ కొద్దిపాటి నీరే వీటికి సరిపోతుంది. అంతేకాకుండా వీటి కిడ్నీలు చాలా శక్తివంతమైనవి. ఇవి తక్కువ నీటిని వదులుతూ వేస్టేజ్ని యూరిన్ రూపంలో బయటకు పంపిస్తాయి. అలాగే వీటికి చెమట కూడా పట్టదు. దీనివల్ల శరీరం నుండి నీరు వృధా కాదు. అందుకే ఈ జంతువులు తమ జీవితకాలం మొత్తం నీటి అవసరం లేకుండానే బ్రతకగలవు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.